ఎడ్యుటెక్లో చాలా స్కోప్ ఉంది, ఇంకా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. ఎడ్యుటెక్లో స్కోప్ ఉంటుంది బికాజ్ ఇండియా ఈజ్ ఏ కమ్యూనిటీ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే కోట్లల్లో ఉన్నారు. వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు ఏదో లక్షలలో ఉంటారు. ఇక్కడ కమ్యూనిటీ అనేది, ఇండియన్ కమ్యూనిటీ, స్టూడెంట్ కమ్యూనిటీ అనేది బిగ్ కమ్యూనిటీ కాబట్టి ఆ మార్కెట్ ఎప్పుడు ట్యాప్ చేసుకోవచ్చు. ఎవరికి వచ్చిన ఐడియా ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. దానికేమీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కొంచెం బ్రెయిన్ వాడి మార్కెట్లో ఏం లేదు చూసుకొని కొంచెం డిఫరెంట్గా, మార్కెట్లో ఇప్పటికీ ఉన్నటువంటి దానికంటే కొంచెం డిఫరెంట్గా ఏం చేయగలుగుతాం చెక్ చేసుకొని ఆ రూట్లో వెళ్తే ఈజీగానే గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ వేసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి. సో వచ్చేసి indiastudent.comలో వచ్చేసి 2 రకాలుగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు, వెరీ క్లియర్. దాంట్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి, 35 కోర్సెస్ ఉంటాయి. యూ కెన్ యాక్సెస్ ద 35 కోర్సెస్ అండ్ యూ కెన్ ప్రమోట్ ద కోర్సెస్ అగైన్, అంటే రిఫరల్ చేసుకుంటూ వెళ్తుంటే ఈచ్ సేల్ మీద మీకు 15,400 రూపీస్ అనేది డైరెక్ట్గా జనరేట్ అవుతుంటుంది. అది ఎవ్రీ ఫ్రైడే మీకు మీ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంటుంది. సో ఇది ఇండియా స్టూడెంట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో దాంట్లో ఉండే కోర్సులు ఏంటి అసలుకి, కొన్ని కోర్సులు డిస్కస్ చేద్దాం మనం. అది ఇంపార్టెంట్ కదా, అంటే దాంట్లో బిజినెస్ ఎట్లా చేస్తాము. ఎస్ఎంఎస్ ఓకే. సో దీంట్లో indiastudent.comలో మేజర్గా ఉండేటువంటి కోర్సెస్ కొన్ని డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే మీరు బిజినెస్ చేసుకోవడానికి కొంత ఈజీగా ఉండాలి కదా, బిజినెస్ చేయడం అనేది కొంత ఈజీగా ఉండాలి కదా, మరీ కాంప్లికేటెడ్గా ఉండకూడదు. అట్లని ఈజీగా అంటే బాగా ఈజీగా ఎక్కడ ఉండే అవకాశం ఉండదు. ఈజీగా ఉంటే అందరు చేస్తారు కదా, ఈజీగా ఏమి ఉండదు. ఏదైతే మనం పెద్దది కావాలనుకున్నప్పుడు టూనా ఫిష్ ఎక్కడ ఉంటుంది అంటే సముద్రం అడుగు భాగంలో ఉంటుంది. దాని వాల్యూ వచ్చేసి మొన్న ఈ మధ్య జపాన్లో ఆ టూనా ఫిష్ని 20 కోట్లకు కొన్నారట. అంటే అడుగులో ఉంటుంది కదా, దొరకదు అది. ఇప్పుడు వజ్రాలు అనేటువంటివి భూమి లోపలే ఉంటాయి కదా, రోడ్డు మీద దొరికితే వాటికి వాల్యూ ఉంటుంది, అంతే కదా. ఇలా కాళ్ళ తగులుతున్నాయి అనుకోండి, నడుస్తూ ఉంటే వజ్రాలు తగులుతున్నాయి అనుకోండి, దాన్ని వజ్రం అనం కదా మనం, అది కూడా లైక్ ఎ స్టోన్ అంటాం కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విలువైంది ఏదైనా లోతులోనే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. చిన్న బిజినెస్ అయితేనేమో చిన్న వర్క్, పెద్ద బిజినెస్ అయితేనేమో పెద్ద వర్క్, దాని రిలవెంట్ టెన్షన్స్, దాని రిలవెంట్ గొడవ, దాని రిలవెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా.